వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎంసీక్యూ చూద్దాం. సో మనకి ఫస్ట్ ఎంసీక్యూ వచ్చి అకార్డింగ్ టు ద నేషనల్ క్లైమేట్ వల్నరబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ హైలీ వల్నరబుల్ టు క్లైమేట్ చేంజ్. సో ఇటీవల మనకి వల్నరబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్ వాతావరణానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియాలో ఉన్న స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ వీటిని లిస్ట్ చేసి సో వీటిలో ఏ స్టేట్స్ ఎక్కువగా క్లైమేట్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి, క్లైమేట్ వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి, ఏవి చాలా రిస్క్లో ఉన్నాయి, ఏవి సేఫ్లో ఉన్నాయి, ఏవి లోయెస్ట్ రిస్క్లో ఉన్నాయి, ఇవన్నిటిని కూడా కేటగరైజ్ చేసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశాయి. ఆ రిపోర్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే రీసెంట్గా రిలీజ్ అయిన క్లైమేట్ వల్నరబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం సో ఏ స్టేట్స్ కింద ఇండియాలో హైలీ వల్నరబుల్ క్లైమేట్ చేంజ్లో ఉన్నాయని అడుగుతున్నారు. సో యాక్చువల్గా హైలీ వల్నరబుల్ క్లైమేట్ చేంజ్, లో వల్నరబుల్ క్లైమేట్ చేంజ్ స్టేట్స్ కింద దీన్ని విడదీశారు. సో దీంట్లో హైలీ దాంట్లో ఉన్న కేటగిరీలో స్టేట్స్ ఏవి అంటే వన్ ఆఫ్ ద స్టేట్ ఈస్ అస్సాం అండ్ ఇంకొక స్టేట్ వచ్చేసి అరుణాచల్ అండ్ ఇంకొక స్టేట్ వచ్చి మనకి మిజోరం. నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండ్ ఆఫ్టర్ దట్ జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. అంటే టోటల్గా మనం చూడొచ్చు, 1 ఒడిస్సా, 2 వెస్ట్ బెంగాల్, 3 జార్ఖండ్, 4 బీహార్, 5 ఛత్తీస్గఢ్ అండ్ 6 మిజోరం అండ్ 7 అరుణాచల్ ప్రదేశ్, 8 అస్సాం. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్లీ ద క్లైమేట్ వల్నరబుల్ రిపోర్ట్ ఈజ్ డిక్లేర్డ్ 8 స్టేట్స్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ హైలీ వల్నరబుల్ రిస్క్. సో టోటల్గా ఎన్ని అంటే 8 స్టేట్స్. మళ్ళీ క్వశ్చన్ కూడా అదే అడిగారు కదా, ఆప్షన్ ఏలో జార్ఖండ్, మిజోరం, అస్సాం 3 కూడా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఒరిస్సా, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, దిస్ స్టేట్స్ ఈజ్ ఆల్సో దేర్. నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ అండ్ ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్ కూడా ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీస్ ఆల్ స్టేట్స్ ఆర్ ఇన్ హైలీ వల్నరబుల్ రిస్క్. అయితే నేను ఆల్రెడీ చెప్పాను దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి హైలీ వల్నరబుల్ రిస్క్ అండ్ రెండోది వచ్చేసి లో వల్నరబుల్ రిస్క్ అని. సో లో వల్నరబుల్ అంటే చాలా తక్కువ రిస్క్లో క్లైమేట్కి సంబంధించి ఉన్నవి ఏవి అంటే ఒకటి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సిక్కిం and third one Punjab and one more Telangana. సో టోటల్గా తెలంగాణ, పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 స్టేట్స్ లో వల్నరబుల్ రిస్క్, చాలా తక్కువ రిస్క్లో ఉన్నాయి క్లైమేట్కి సంబంధించి. సో ఎక్కువ రిస్క్లో ఉన్నవి 8 స్టేట్స్. ఎస్పెషల్లీ బీహార్ లాంటి ప్రాంతాలు తీసుకుంటే సో బీహార్ లాంటి ప్రాంతాల్లో ఏంటి అంటే క్లైమేట్కి సంబంధించి ఎటువంటి చర్యలు అంత ఎక్కువగా తీసుకోవట్లేదు, అదొక ప్రాబ్లంగా కనిపిస్తూ ఉంది. హెల్త్ పరంగా అంటే జనరల్గా క్లైమేట్ ఎఫెక్ట్ అయినప్పుడు హెల్త్ పరంగా అక్కడ పర్టికులర్ ప్రోగ్రామ్స్, పర్టికులర్ స్కీమ్స్ కూడా అంత ఎక్కువగా కనిపించట్లేదు. అండ్ మనకి వాతావరణంలో మార్పులు వస్తే రెయిన్స్ ఎక్కువగా వస్తాయి. సో ఈ రెయిన్స్ ఎఫెక్ట్ వల్ల క్రాప్స్ దెబ్బతింటాయి, పంటలు. క్రాప్స్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లాంటివి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి స్టేట్స్లో కనిపించట్లేదు. హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆర్ లేక్ ఇన్ దట్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి ఈ స్టేట్స్ని ఈ లిస్ట్లో చేర్చడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ నేషనల్ క్లైమేట్ వల్నరబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ పాంగాంగ్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద, ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద అని రావాలి యాక్చువల్గా, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్గా ఉన్నది పాంగాంగ్ లేక్. ఆల్మోస్ట్ మనకి 4350 మీటర్ల ఎత్తులో ఉంది, 4350 మీటర్స్ హైట్లో ఈ పాంగాంగ్ లేక్ అనేది సిచ్యువేట్ అయ్యింది. అయితే ఇది ఏ కంట్రీలో ఉంది అని అడుగుతున్నారు, బికాస్ పాంగాంగ్ లేక్ ఈజ్ ఇన్ రీసెంట్లీ న్యూస్. మీకు ఆల్రెడీ తెలుసు దిస్ ఈజ్ అ లడాక్ ఏరియా, ఇది లడాక్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్.
అయితే మనకి పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో లైన్ ఆఫ్ కంట్రోల్ వాస్తవ రేఖ ఉంటుంది. అండ్ ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ టిబెట్కి లేదా చైనాకి మధ్యలో ఉండేది LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవ ఆధీన రేఖ. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ టిబెట్ ఆర్ ఎల్స్ లడాక్ అండ్ టిబెట్. అయితే ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గుండా మనకి 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంపార్టెంట్గా ఉండేది గాల్వాన్ వ్యాలీ, గాల్వాన్ లోయ అంటాం. రెండోది వచ్చేసి ఇంపార్టెంట్గా ఉండేది ఏది అంటే పాంగాంగ్ లేక్. So Pangong Lake and as well as a Galwan Valley, both are located in that Tibet and Indian area or else Ladakh area. Ladakh ప్రాంతం దగ్గర సిచ్యువేట్ అయి ఉన్నాయి లేదా ఇండియాలో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి ఎక్కడ ఉన్నాయంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవ ఆధీన రేఖ వెంబడి ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా చూద్దాం, ఇది లైన్ ఆఫ్ యాక్చువల్, ఇది గాల్వాన్ అండ్ ఇది పాంగాంగ్ లేక్. అయితే గాల్వాన్ లోయకి ఏ డైరెక్షన్లో పాంగాంగ్ లేక్ ఉంది అని అడుగుతారు. సో డైరెక్షన్స్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి, సో మనకి ఏ డైరెక్షన్లో ఉందంటే సౌత్లో, గాల్వాన్ వ్యాలీకి దక్షిణంలో ఉన్న లేక్ ఏది అంటే దట్ ఈస్ అ పాంగాంగ్ లేక్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది ఏ కంట్రీలో ఉన్నట్టు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, పాంగాంగ్ లేక్కి ఎగ్జాక్ట్లీ మనకి ఈస్ట్ డైరెక్షన్లో తూర్పు వైపున ఉన్న ఇంపార్టెంట్ టిబెటన్ ప్లేస్ ఏది అంటే అక్సాయి చిన్. సో అక్సాయి చిన్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాంగాంగ్ లేక్కి నార్త్లో, ఇది లేక్ అనుకోండి, నార్త్లో గాల్వాన్ వ్యాలీ ఉంటుంది. ఈస్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఏది ఉంటుంది అంటే అక్సాయి చిన్ అనే ప్రదేశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పాంగాంగ్ లేక్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే గత సంవత్సరంలో ఇండియాకి చైనాకి మధ్య గాల్వాన్ ఘర్షణలో ఆల్మోస్ట్ ఇండియన్ సోల్జర్స్ కొంతమంది చనిపోయారు. దాని తర్వాత మనకి ఈ పాంగాంగ్ లేక్ని క్లోజ్ చేశారు. 6 months తర్వాత తిరిగి పాంగాంగ్ లేక్ని టూరిస్ట్ విజిట్ కోసం ఓపెన్ చేయడం వల్ల ఇట్ ఈజ్ ఇన్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి సౌత్ కొరియా అండ్ నార్త్ కొరియా కూడా ఉన్నాయి. నార్త్ కొరియాకి సంబంధించి ఇంపార్టెంట్ లేక్గా దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే హెవెన్ లేక్ అంటాం. సో హెవెన్ లేక్ అనేది నార్త్ కొరియాలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్. ప్రపంచంలో అతిపెద్ద అగ్ని పర్వతాల లేక్స్ అంటాం, వాల్కెనిక్ లేక్స్. సో లార్జెస్ట్ వాల్కెనిక్స్ లేక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్ ఈజ్ అ హెవెన్ లేక్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ కొరియా ఏరియా. నెక్స్ట్ వచ్చేసి మనకి సౌత్ కొరియాలో సోయాంగ్ లేక్ which is located in South Korea area. So this is about important lakes in these states. So ఇక్కడ ఈ క్వశ్చన్కి వచ్చేసి ప్రపంచంలో ఎత్తైన ఉప్పు నీటి సరస్సు మనకి పాంగాంగ్ అనేది ఏ దేశంలో ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా. యాక్చువల్గా వన్ ఆఫ్ ద ఉప్పు నీటి సరస్సు అనేది ఫ్రేమ్ అవ్వాలి ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. వెన్ ఈజ్ UN చైనీస్ లాంగ్వేజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్? UN చైనీస్ లాంగ్వేజ్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అది చూడాలి. మీకు ఆల్రెడీ తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1945, 1945లో ఎస్టాబ్లిష్ చేయబడింది. నెక్స్ట్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ అంటే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద అతిపెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా UN ఎస్టాబ్లిష్ చేయబడింది. UN డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే October 24న UN డే అనేది సెలబ్రేట్ చేస్తారు. సో టోటల్గా UN యొక్క కంట్రీస్ ఎన్ని మెంబర్స్ ఎంతమంది అంటే 193 మెంబర్స్ ఉన్నారు. అయితే ప్రతి కంట్రీ కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్ని ఫాలో అవుతుంది. ఇండియాకి వచ్చారనుకోండి, ఇండియాలో మనకి అఫీషియల్ లాంగ్వేజ్ అంటే నార్మల్గా హిందీ అని చెప్తాం, అఫీషియల్ లాంగ్వేజ్ అని హిందీ అలాంగ్ విత్ ఇంగ్లీష్. అదే ఇండియాలోని సుప్రీం కోర్టులో యూజ్ చేసే అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అంటే ఇంగ్లీష్. అలాగే UNకి 6 ఆర్గాన్స్ ఉంటాయి, అంగాలు. UN జనరల్ అసెంబ్లీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, UN సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ నెక్స్ట్ ట్రూత్ షిప్ అండ్ ఇట్లా మనకి 6 ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో జరిగే వర్క్స్కి అఫీషియల్గా కొన్ని లాంగ్వేజెస్ని అది అడాప్ట్ చేసుకుంది. దాన్నే UN అఫీషియల్ లాంగ్వేజెస్ అంటాం. UN అధికార భాషలు టోటల్గా ఎన్ని అంటే 6 ఉంటాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని చెప్తాం. అండ్ సెకండ్ ఇంకొక లాంగ్వేజ్ వచ్చేసి ఫ్రెంచ్. అండ్ థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి అరబిక్. అండ్ ఇంకొక లాంగ్వేజ్ వచ్చేసి మనకి రష్యన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పానిష్. అంటే UN యొక్క 6 లాంగ్వేజెస్లో స్పానిష్ ఉంది, ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, రష్యన్ అండ్ వన్ మోర్ దట్ ఈస్ అ చైనీస్. సో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క డేని UN కేటగరైజ్ చేసింది, దీని గురించి అవేర్నెస్ ఇవ్వడం కోసం. ఎందుకు అఫీషియల్ లాంగ్వేజ్ అంటే UN యొక్క 6 ఆర్గాన్స్లో జరిగే ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా అఫీషియల్ డేటా రూపంలో మెయింటైన్ చేయబడతాయి ఈ 6 అఫీషియల్ లాంగ్వేజెస్లో. UN యొక్క చైనీస్ లాంగ్వేజ్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేయబడుతుంది అంటే దట్ ఈస్ April 20th. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మరి April 22nd ఏది అంటే దట్ ఈస్ అర్త్ డే.
ప్రపంచ అర్త్ దినోత్సవం, అర్త్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే ఏప్రిల్ 22. ప్రపంచంలోనే మొట్టమొదటిగా అర్త్ సమిట్, దాన్ని మనం రియో సమిట్ అంటాం. ద ఫస్ట్ అర్త్ సమిట్ అని రియో సమిట్ అని కూడా పిలవచ్చు. బ్రెజిల్లో జరిగింది. ఏ ఇయర్లో అంటే 1992, 1992లో ఫస్ట్ అర్త్ సమిట్ లేదా రియో సమిట్ అనేది జరిగింది. అర్త్ డే ఈజ్ ఏప్రిల్ 22. మరి ఏప్రిల్ 24 వచ్చేసి మనకి ఏ డే అంటే దట్ ఈస్ అ పంచాయత్ డే. సో పంచాయత్ డే వచ్చేసి ఏప్రిల్ 24. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 21 ఉంది. నేషనల్ సివిల్ సర్వీస్ డే అనేది ఏప్రిల్ 21. నేషనల్ సివిల్ సర్వీస్ డే. ఒకసారి ఇప్పుడు చూద్దాం. 18 నుంచి 24 దాకా మనకు అన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఏప్రిల్ 18 వచ్చేసి యునెస్కోకి సంబంధించి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డే అంటాం. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏప్రిల్ 20th. సో ఏప్రిల్ 20th వచ్చేసి ఇంపార్టెంట్ డే ఆఫ్ చైనీస్ లాంగ్వేజ్ డే. నెక్స్ట్ ఏప్రిల్ 21 నేషనల్ సివిల్ సర్వీస్ డే. ఏప్రిల్ 22 అర్త్ డే. ఏప్రిల్ 24 పంచాయత్ రాజ్ డే కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చేసి ఏదంటే ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ ఇటాలియన్ మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? సో భారతదేశంలో మొట్టమొదటి ఇటాలియన్ మెగా ఫుడ్ పార్క్ని ఎక్కడ లాంచ్ అయిపోతున్నారు? ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేశాం కాబట్టి మీకు మెగా ఫుడ్ పార్క్ అంటే అర్థమవుతుంది. మెగా ఫుడ్ పార్క్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ బిట్వీన్ దట్ ఫార్మర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మార్కెట్. సో ఫార్మర్స్ అంటే రైతులకి అండ్ యాజ్ వెల్ యాజ్ అ మార్కెట్స్కి మధ్యలో ఉండే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కింద ఒక ప్లాట్ఫామ్ కింద ఏది చెప్పొచ్చు అంటే మెగా ఫుడ్ పార్క్స్ని చెప్పొచ్చు. ఈ మెగా ఫుడ్ పార్క్లో కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి, ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, రిటైలర్స్ ఉంటారు అండ్ ఫార్మర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. సో ఒక మార్కెట్లో మనకి ఏం కావాలో అంటే జనరల్గా పంటను ఒక చోట పండిస్తే అమ్మేది వేరే చోట, సో సెల్లింగ్ అనేది వేరే చోట ఉంటుంది, సో హార్వెస్టింగ్ అనేది వేరే చోట ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దానికి సంబంధించిన మండీస్, కోల్డ్ స్టోరేజెస్ అని వేరు వేరు చోటు ఉంటాయి. ఇవన్నిటిని ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకురావడమే మెగా ఫుడ్ పార్క్ యొక్క మెయిన్ ఉద్దేశం. దీన్ని 2008లో స్టార్ట్ చేశారు. ఇండియాలో ఇప్పటికి 18 మెగా ఫుడ్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ప్రాసెస్లో ఉన్నాయి. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ మధ్యప్రదేశ్ ఉంది అండ్ గుజరాత్ ఈజ్ ఆల్సో దేర్ అండ్ లాట్ ఆఫ్ స్టేట్స్ ఆర్ దేర్. అయితే ఇది ఫస్ట్ టైం ఏంటి ఒక విదేశీ సంస్థ లేకపోతే ఒక ఫారెన్ కంట్రీ ఇండియా యొక్క మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్లో ఇనిషియేషన్ తీసుకోవడం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇటలీ ఇండియాలోని గుజరాత్ ప్రదేశంలో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. గుజరాత్ స్టేట్లో మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్లో ఒక పార్ట్నర్గా కాబోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇటలీ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది గ్రేప్ కల్టివేషన్, ద్రాక్ష. అండ్ రెండోది వచ్చేసి ఆలివ్స్ కానీ గ్రేప్స్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న. ఈ మూడిటికి కూడా ఇటలీ అనేది చాలా ఫేమస్. సో దీనివల్ల ఆ మూడిటిని ఎలా ఈజీగా ఏ కండిషన్స్లో పండించాలి అని చెప్పేసి ఇండియాకి ఆ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అవుతుంది. అలాగే ఇండియాలో ఉన్న కాటన్ లేకపోతే వీట్, రైస్ ఇలాంటి ఇంపార్టెంట్ క్రాప్స్ అన్ని కూడా ఇటలీలో ఇంట్రడ్యూస్ చేయడానికి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. సో దట్ ఈస్ హియర్ ఆన్సర్. గుజరాత్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఈస్ పార్ట్నర్ టు బి దట్ ఇటాలీ అండ్ ఫర్ దట్ మెగా ఫుడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఇటలీ యొక్క క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ రోమ్. అండ్ నెక్స్ట్ ఇటలీ యొక్క మెయిన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, మారియో డ్రాగి ఈజ్ అ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. నెక్స్ట్ వన్ చూద్దాం. India and which of the following country have recently signed a MOU to the cities combating plastic entering the marine environment? ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే జనరల్గా ఇండియాలో ఉన్న సిటీస్తో ఏ కంట్రీ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది, ఒక MOUని కుదుర్చుకుంది. దేనికోసం అంటే సో ఫర్ దట్ ప్లాస్టిక్ ఎంటరింగ్ ఇన్ టు ద మెరైన్ ఎన్విరాన్మెంట్. సో మనకి సముద్రాల్లోకి ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్ రిలేటెడ్వి ఎంటర్ అవ్వడం వల్ల, సో కలవడం వల్ల పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని క్లియర్ చేయడం కోసం ఎలాంటి ప్రాజెక్ట్స్ని చేపట్టాలి, ఎలాంటి వాటిని ఇనిషియేట్ చేయాలి అని చెప్పి సో మనకి ఏ కంట్రీ ఇండియా సిటీస్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. ఆప్షన్స్లో నెదర్లాండ్, యూకే, ఇటలీ, జర్మనీ ఉన్నాయి. సో జర్మనీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. Recently, Germany and India is done one kind of MOU regarding to that marine pollutions. సో మనకి సముద్రంలో ఎక్కువగా పొల్యూషన్ అనేది ఈ మధ్యన ఎక్కువ అవుతూ ఉంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే మనకి ప్లాస్టిక్ వ్యర్థాలు. జనరల్గా మెరైన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే సముద్రంలో వేరే డిఫరెంట్ మెటీరియల్స్ అన్ని చేరడం వల్ల పొల్యూషన్ అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ పొల్యూషన్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద సీ. దాంట్లో
15-20%, 15-20% ఓన్లీ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ మరియు ప్లాస్టిక్ రిలేటెడ్ వ్యర్థాల వల్ల 15-20% సముద్రంలో ఎక్కువగా పొల్యూషన్ జరుగుతుందని చెప్పి రికగ్నైజ్ చేశారు. ఈ పొల్యూషన్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఇది దేని వల్ల జరుగుతుంది అంటే రివర్స్ వల్ల. సో మనకి నదులు ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్ ఇతర మిగతా మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఈ సముద్రంలో డికంపోజ్ చేయడం వల్ల అక్కడి నుంచి పొల్యూషన్ అనేది వస్తుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్లో ఇచ్చారు. అయితే సో ప్రపంచంలో మొత్తంలో టాప్ 10 రివర్స్ ఉన్నాయి. ఈ టాప్ 10 రివర్స్ వల్లే ఎక్కువగా ప్లాస్టిక్ మెరైన్ పొల్యూషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో ప్రపంచంలో టోటల్గా ఎన్ని రివర్స్ ఈ పొల్యూషన్కి కారణం అవుతున్నాయంటే 10 రివర్స్ అని తేల్చారు. ఆ 10 రివర్స్లో ఇండియాకి సంబంధించిన రివర్స్ ఏవి అంటే ఒకటి గంగా అండ్ రెండోది వచ్చేసి బ్రహ్మపుత్ర. ప్రపంచంలో 10 నదుల వల్ల సముద్రం పొల్యూట్కి గురవుతుంది అంటే ఆ 10 నదుల్లో 2 వచ్చేసి గంగా అండ్ బ్రహ్మపుత్ర ఇండియాకి సంబంధించినవి. సో వీటినన్నిటిని చెక్ పెట్టడం కోసం, క్లియర్ చేయడం కోసం జర్మనీతో ఇండియాకి సంబంధించి కేరళ ఒకటి, అండమాన్ అండ్ నికోబార్, ఉత్తరప్రదేశ్. ఎందుకు ఉత్తరప్రదేశ్ అంటే బికాస్ ఆఫ్ గంగా రివర్. ఉత్తరప్రదేశ్ అండ్ కేరళ, అండమాన్ అండ్ నికోబార్ మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్టుగా జర్మనీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే జర్మనీ క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. జర్మనీ క్యాపిటల్ వచ్చేసి మనకి బెర్లిన్. అలాగే జర్మనీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా మనం దేన్ని చెప్పచ్చు అంటే రైన్. సో జర్మనీ ఇంపార్టెంట్ రివర్ ఈజ్ అ రైన్ అండ్ ద క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ బెర్లిన్. నెక్స్ట్ నెదర్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఆమ్స్టర్డామ్. అండ్ నెక్స్ట్ మనకి ఇటలీ క్యాపిటల్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ రోమ్. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆ మొబైల్ ట్రైనింగ్ టీమ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ కండక్టెడ్ అ 3-month long ట్రైనింగ్ క్యాంప్ ఫర్ విచ్ కంట్రీ? ఇండియాలో 4 ఆర్మీ పీపుల్ని సెలెక్ట్ చేశారు. ఇన్ ఇండియా 4 ఆర్మీ పీపుల్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద ట్రైనింగ్ ఒక ట్రైనింగ్ కోసం. ఎక్కడంటే నైజీరియా ప్రాంతంలో. సో నైజీరియాలో మనకి గొరిల్లా వార్ఫేర్ అనేది చాలా ఫేమస్. అయితే 200 మంది నైజీరియన్ ఆర్మీతో ఈ 4 పీపుల్ కూడా ఇంటరాక్ట్ అయ్యి ఫర్ ద 3 months ట్రైనింగ్ తీసుకుంటారు, ఎస్పెషల్లీ గొరిల్లా వార్ఫేర్లో. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఆ మొబైల్ ట్రైనింగ్ టీమ్ ద ఇండియన్ ఆర్మీ కండక్టెడ్ ఆ 3-month long ట్రైనింగ్ క్యాంప్ ఫర్ విచ్ కంట్రీ అంటున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ నైజీరియా. ఆప్షన్ ఏ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నైజీరియాలో ఎక్కువగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతాయి. ఎక్కువ మిలిటరీ ఆపరేషన్స్ జరగడం వేరు, డిఫరెంట్ మిలిటరీ ఆపరేషన్స్ జరగడం వేరు. సో దీనికోసం వీళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద థింగ్ గొరిల్లా వార్ఫేర్. సో దానికోసం ఇండియా నుంచి 4 సభ్యులతో కూడిన టీమ్ ఇప్పుడు నైజీరియాని విజిట్ చేస్తుంది. ఆల్రెడీ 2020లో నైజీరియా ఈజ్ కంప్లీట్లీ న్యూస్. ఎందుకంటే ఆపరేషన్ క్రొకోడైల్ స్మైల్ 2020లో జరిగింది నైజీరియాలో. సో దేనికి సంబంధించి అంటే అక్కడున్న కొన్ని పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ సివిలియన్ ప్రాబ్లం వల్ల ఆపరేషన్ క్రొకోడైల్ స్మైల్ అనే దాన్ని నైజీరియాలో లాస్ట్ ఇయర్లో లాంచ్ చేశారు. సో దానివల్ల నైజీరియా ఈజ్ ఇన్ న్యూస్. మళ్ళీ తిరిగి ఇండియాతో అది ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మిలిటరీకి సంబంధించి సో అగైన్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నైజీరియా యొక్క క్యాపిటల్ని గుర్తుపెట్టుకోండి, అబూజా. సో అబూజా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ నైజీరియా. ఆల్రెడీ మీకు సిరియా క్యాపిటల్ తెలుసు. సిరియా క్యాపిటల్ ఈజ్ డమస్కస్. సో డమస్కస్ ఈజ్ అ సిరియా క్యాపిటల్. అండ్ నెక్స్ట్ సోమాలియా క్యాపిటల్ వచ్చేసి మొగడీషు. నైజీరియాకి ప్రతి సంవత్సరం కూడా నీమో 2020 ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. నీమో 2020 ఎక్సర్సైజ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ దట్ నైజీరియా విత్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్. వేరే ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ కాంగో తోటి అండ్ నెక్స్ట్ వేరే కంట్రీస్తో కలిసి నైజీరియా ఎవ్రీ ఇయర్ కూడా నీమో 2020 అనే ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల దాన్ని కండక్ట్ చేయలేకపోయారు. సో దీనికోసం ఈ కంట్రీకి హెల్ప్ చేసేవి ఏవి అంటే ఒకటి యూరప్ అండ్ రెండోది యూఎస్ఏ. యూరప్, యూఎస్ఏ, ఫ్రాన్స్ ఈ 3 కంట్రీస్ కలిసి నీమో 2020 ఎక్సర్సైజ్ జరగడానికి మెయిన్గా హెల్ప్ చేసే కంట్రీస్ ప్రపంచంలో నైజీరియాకి. నెక్స్ట్ వన్. Which of the following persons was awarded for the Václav Havel Human Rights Prize for the top European Rights Award? సో మనకి యూరప్లోనే అతిపెద్ద హ్యూమన్ రైట్స్ అవార్డ్ అని చెప్పొచ్చు. ఆ హ్యూమన్ రైట్స్ అవార్డ్ పేరు వచ్చేసి మనకి వాక్లవ్ హ్యావెల్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్. ఈ వాక్లవ్ హ్యావెల్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్ అనే దాన్ని ఎవరు తీసుకున్నారు, ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ వ్యక్తుల పేర్లు ఇచ్చారు. ఆన్సర్ వచ్చి డైరెక్ట్గా మనకి లౌజాన్ హౌల్ హతాలుల్. సో మనకి లౌజాన్
లౌజాన్ అల్ హతాలోల్ అనే పర్సన్కి, షీ ఈజ్ అ విమెన్ ఫ్రమ్ ద సౌదీకి చెందిన లౌజాన్ అనే పర్సన్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. షీ ఈజ్ అ సోషల్ యాక్టివిస్ట్. ఆమె సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఆమె కొన్ని నిరసనలు కూడా తెలపడం జరిగింది. సో సౌదీలో ఆర్టికల్ 6 ప్రకారం సైబర్ క్రైమ్ అటాక్స్ ప్రకారం ఈమెకి జైలు శిక్ష కూడా పడడం జరిగింది. షీ ఈజ్ అ వెరీ పాపులర్ ఇన్ సౌదీ అండ్ యూరోపియన్ కంట్రీస్ ఆల్సో. సో ఈమెకి యూరోపియన్ యొక్క అత్యధిక హ్యూమన్ రైట్స్ అవార్డు అయిన వాక్లవ్ హ్యావెల్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అలౌడ్ స్టేట్ టు యూజ్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టేట్స్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021-22 టు COVID-19 సర్జ్. సో మనకి COVID-19 నుంచి ఓవర్కమ్ అవ్వడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్ 2021-22కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి డిక్లేర్ చేసింది అని అడుగుతున్నారు. 100%, 50%, 60 and 75 అండ్ ఆన్సర్ వచ్చేసి 50%. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్స్కి 50% వరకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి మనీని రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆథరైజ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next one, which of the following statutory body is regulator of for chartered accounts in India? Recent గా చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్య జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని రిలేటెడ్ ఒప్పందాల వల్ల కావచ్చు, చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇన్ ఇండియా అనేది న్యూస్లో ఉంది. సో దీన్ని రెగ్యులేట్ చేసే బాడీ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇన్స్టిట్యూట్ of Chartered Accounts of India is a statutory body for the regulator of chartered accounts in India. So option B is the correct answer. Next one చూద్దాం. Recently, Google Doodle celebrates 151 birthday of Vera Gedriarts, is first female military surgeon of which country? సో మనకి రీసెంట్గా గూగుల్ డూడ్లో 151 బర్త్ యానివర్సరీ అనేది వెరా గెడ్రియార్ట్స్ అనే పర్సన్కి సంబంధించి సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆమె ఫస్ట్ విమెన్ మిలిటరీ సర్జన్. సో అయితే ఆమె ఏ కంట్రీకి చెందింది అని అడుగుతున్నారు. జర్మనీనా, రష్యానా, ఇండియానా, యుఎస్ఏనా అని. సో ఆన్సర్ వచ్చేసి రష్యా. సో రీసెంట్గా గూగుల్ డూడ్లో 151 బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నది వెరా గెడ్రియార్ట్స్. సో ఈమె రష్యాకి చెందిన పర్సన్. అండ్ 1904 ఆ టైంలో కూడా జరిగిన కొన్ని మిలిటరీ ఆపరేషన్స్లో అండ్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ తరపున వన్ ఆఫ్ ద మెంబర్గా పార్టిసిపేట్ చేసిన పర్సన్ మనకి ఈమె. అండ్ షీ ఈజ్ అ పోయెట్ అండ్ ఆథర్ ఆల్సో. ఆమె మిలిటరీ సర్జనే కాదు అండ్ పోయెట్ అండ్ ఆథర్ కూడా. అండ్ షీ ఈజ్ ఫ్రమ్ దట్ రష్యా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next question, recently Greece has signed its biggest ever defense procurement deal with which country? సో మనకి చాలా బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్ని రీసెంట్గా గ్రీస్ ఏ కంట్రీతో చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇజ్రాయెల్, రష్యా, స్వీడన్ అండ్ ఇండియా. Recently, Greece and Israel, these two countries are done MOU on the name of defense agreement. సో అతిపెద్ద రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందం గ్రీస్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్కి మధ్య రీసెంట్గా జరిగింది. ఆల్మోస్ట్ ఈ ఒప్పందానికి సంబంధించి ఈ రెండు కంట్రీస్ కూడా $1.65 బిలియన్ ఖర్చు చేస్తాయి. సో దీంట్లో ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంపార్టెంట్ అధునాతన టెక్నాలజీ, వాట్ ఎవర్ ద మోడర్న్ టెక్నాలజీ ఇస్తే ఆ మోడర్న్ టెక్నాలజీని గ్రీస్లో ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అలాగే గ్రీస్లో నెక్స్ట్ హెలినిక్ ఎయిర్ ఫోర్స్ అని ఉంది. హెలినిక్ ఎయిర్ ఫోర్స్. సో దీన్ని కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేయనున్నారు. సో దట్ ఈస్ అబౌట్ గ్రీస్ అండ్ ఇజ్రాయెల్ యొక్క డీల్. మెయిన్గా ఇది డిఫెన్స్ రంగానికి సంబంధించి. ఆల్రెడీ ఈ రెండు కూడా 2020లో జరిగిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేశాయి. సో దాని పేరు వచ్చేసి మనకి నోబెల్ దీనా. సో నోబెల్ దీనా ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఇది నోబెల్ దీనా అనేది ఒక మిలిటరీ యుద్ధ విన్యాసం, మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పాలి. సో ఏ కంట్రీస్కి ఇందులో పార్టిసిపేట్ చేశాయంటే ఫ్రాన్స్ ఇందులో పార్టిసిపేట్ చేసింది. దాంతోపాటు సిప్రస్ అనే కంట్రీ పార్టిసిపేట్ చేసింది. గ్రీస్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ. గ్రీస్, ఇజ్రాయెల్, యుఎస్ఏ, సిప్రస్, ఫ్రాన్స్ ఈ అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసిన మిలిటరీ యుద్ధ విన్యాసం పేరు నోబెల్ దీనా. సో దిస్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రీస్. ఆల్రెడీ మీకు తెలుసు ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి జెరూసలేం. రష్యాకు వచ్చేసి మాస్కో. ద క్యాపిటల్ ఆఫ్ రష్యా ఈజ్ మాస్కో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్వీడన్ స్టాక్ హోల్మ్. సో స్టాక్ హోల్మ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ స్వీడన్. నెక్స్ట్ గ్రీస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏథెన్స్.
సో ఎథెన్స్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ గ్రీస్ అండ్ ఇజ్రాయెల్ జెరూసలేం, రష్యా మాస్కో అండ్ స్వీడన్కి వచ్చేసి స్టాక్హోల్మ్. సో ఈ మొత్తంలో కూడా ద బిగ్గెస్ట్ డీల్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ గ్రీస్ ఎస్పెషల్లీ ఫర్ ద డిఫెన్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఎయిర్ ఫోర్స్. దేనికోసం అంటే ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రీస్ వాంట్ టు డెవలప్ దేర్ రిలేషన్స్ ఎస్పెషల్లీ ఇన్ ఎయిర్ ఫోర్స్ సెక్టార్. ఎయిర్ ఫోర్స్ సెక్టార్లో వీళ్ళ యొక్క రిలేషన్ని డెవలప్ చేసుకోవడం కోసం అటు ఇజ్రాయెల్ గ్రీస్ అతిపెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ రెండు పార్టిసిపేట్ చేసిన ఎక్సర్సైజ్ పేరు నోబెల్ దీనా. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విమెన్ హ్యాస్ స్కేల్డ్ అమౌంట్ అన్నపూర్ణ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ క్లైంబర్ టు అచీవ్ ద ఫీట్. సో ఇటీవల కాలంలో మనకి భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి విమెన్, ద ఫస్ట్ విమెన్ ఫ్రమ్ ఇండియా హూ క్లైంబ్డ్ ద మౌంటైన్ అన్నపూర్ణ. అన్నపూర్ణ అనే మౌంటైన్ని అధిరోహించిన భారతీయ మొట్టమొదటి మహిళ ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి మాల్వతా పూర్ణ అండ్ నెక్స్ట్ ప్రేమలత అగర్వాల్, అరుణిమా సిన్హా, ప్రియాంక మోహితి ఇచ్చారు. సో ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం, ప్రియాంక మోహితి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రియాంక మోహితి ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా who climbed or who achieved that Annapurna mountain peak. So Annapurna mountain peak అనేది మనకి ఎక్కడ ఉంది అంటే దిస్ మౌంటైన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. సో మనకి ఇది నేపాల్లో ఉంది. అండ్ వరల్డ్ టాప్ 10th హైయెస్ట్ మౌంటైన్ పీక్, ప్రపంచంలోనే 10వ అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే అన్నపూర్ణ శిఖరం నేపాల్లో ఉంది. ఎవరెస్ట్ నేపాల్లోనే ఉంది అండ్ అన్నపూర్ణ, ఈ రెండు శిఖరాలు కూడా మనకి నేపాల్లోనే ఉన్నాయి. ఇఫ్ కమింగ్ టు దట్ మాల్వతా పూర్ణ, షీఈస్ ఫ్రమ్ తెలంగాణ. 13 సంవత్సరాల వయసులో 13 years ఆఫ్ ఏజ్ అండ్ షీఈస్ అచీవ్డ్ దట్ ఏమంటారు మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన మహిళల్లో, మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన వాళ్ళలో అతి చిన్న వయసులో ఉన్న అమ్మాయి మాల్వతా పూర్ణ ఫ్రమ్ తెలంగాణ అట్ ద ఏజ్ ఆఫ్ 13 years. దాని తర్వాత నెక్స్ట్ ప్రేమలత అగర్వాల్. సో ప్రేమలత అగర్వాల్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ హూ సమిట్ 7 mountains. 7 పర్వతాల్ని అధిరోహించిన భారతీయ మొట్టమొదటి మహిళ అండ్ ప్రేమలత అగర్వాల్ అండ్ షీ రిసీవ్డ్ పద్మశ్రీ. ఈమెకి పద్మశ్రీని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అరుణిమా సిన్హా ఉన్నారు. అరుణిమా సిన్హా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ విమెన్ ఇన్ ఇండియా హూ సమిట్ దట్ మౌంటైన్స్. చాలా శిఖరాల్ని అధిరోహించిన పర్సన్గా అరుణిమా సిన్హా ఉన్నారు. షీ ఈజ్ అ స్పోర్ట్స్ పర్సన్, వాలీబాల్ ప్లేయర్, ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ అయిన అరుణిమా సిన్హా సో చాలా మౌంటైన్స్ ఇప్పటికే అధిరోహించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రేమలత, సిన్హా అండ్ యాజ్ వెల్ యాజ్ అ పూర్ణ. బట్ 7 అన్నపూర్ణ అనే మౌంటైన్ని మొట్టమొదటిగా అధిరోహించిన మహిళ వచ్చేసి మనకి ప్రియాంక మోహితే. నెక్స్ట్ వన్ చూద్దాం. వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఎట్ విచ్ రివర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఐటీబీపీ ఈజ్ దేర్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, ఐటీబీపీ. So they are established India's first water adventure sports institute in which state అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి తెహ్రీ రివర్, దౌలిగంగా రివర్, చీనాబ్ రివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ కోసి రివర్. యాక్చువల్లీ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఉత్తరాఖండ్. వాళ్ళు మొట్టమొదటిగా ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసింది ఎక్కడ అంటే ఇన్స్టిట్యూట్ని ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్లోని తెహ్రీ డ్యామ్ మీద. యాక్చువల్లీ ద డ్యామ్ ఈస్ కాల్డ్ ఎస్ అ తెహ్రీ, ఇట్స్ నాట్ రివర్, ఇట్స్ అ డ్యామ్. సో తెహ్రీ డ్యామ్ మీద, డ్యామ్ దగ్గర దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ తెహ్రీ డ్యామ్ అనేది ఏ రివర్ మీద ఉంది అంటే దట్ ఈస్ అ భాగీరథి రివర్. యాక్చువల్లీ ఆన్సర్ ఇది అవుతుంది. మీకు నార్మల్గా చూసుకుంటే ఇన్ ఇండియా వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ఐటీబీపీ ఇన్ విచ్ స్టేట్ అంటే దట్ ఈస్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఎస్టాబ్లిష్ చేశారు. లేదు ఏ రివర్ దగ్గర అంటే దట్ ఈస్ అ భాగీరథి. ఫర్ విచ్ రివర్? దట్ ఈస్ అ భాగీరథి ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ అ గంగా. ఆర్ ఎల్స్ ఇఫ్ దే ఆస్క్డ్ అ డ్యామ్, ఒకవేళ గనక డ్యామ్ అని అడిగితే సో అప్పుడు మీరు ఆన్సర్ తెహ్రీ ఇవ్వచ్చు. ఉత్తరాఖండ్లోని భాగీరథి రివర్ మీద ఉన్న తెహ్రీ డ్యామ్ దగ్గర ఈ స్పోర్ట్స్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయనున్నారు. సో దట్ ఈస్ అ న్యూస్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేసేది ఎవరు అంటే ఐటీబీపీ. వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ అండ్ దేర్ ప్రెజెంట్ చైర్మన్ ఆర్ దేర్ ప్రెజెంట్ మెయిన్ ఆఫీసర్ ఈజ్ ఎస్ఎస్ దేశ్వాల్, సుర్జిత్ సింగ్ దేశ్వాల్.
is the present main officer or the chairman of ITBP. The headquarters is located in Delhi. అయితే వీళ్ళు ఎంచుకున్న ప్లేస్ ఏదంటే ఉత్తరాఖండ్ ఈజ్ ఇన్ తెహ్రీ డ్యామ్. ఇండియాస్ హైయెస్ట్ డ్యామ్, భారతదేశంలో అత్యంత ఎత్తైన డ్యామ్ అది తెహ్రీ డ్యామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధౌలీ గంగా రివర్ ఈస్ దేర్. ధౌలీ గంగా రివర్ అండ్ భాగీరథి రివర్, దిస్ టూ రివర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియాలోని. కోసి రివర్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్. అండ్ చీనాబ్ రివర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. చీనాబ్ రివర్ ఉన్నది హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో, అండ్ కోసి రివర్ ఉన్నది బీహార్లో, అండ్ ధౌలీ గంగా అండ్ భాగీరథి రివర్స్ ఆర్ గంగా రివర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. హియర్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇఫ్ ఇట్ ఈస్ అ డ్యామ్, తెహ్రీ డ్యామ్. ఇఫ్ ఇట్ ఈస్ అ రివర్, భాగీరథి లేదా గంగా అని చెప్పి ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following person is considered as the father of Indian banking reforms who recently passed away? యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన పర్సన్స్ అందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫార్మర్ గవర్నర్సే. అయితే ఇందులో ఏ పర్సన్ రీసెంట్గా చనిపోయారో అని అడుగుతున్నారు. రీసెంట్లీ ద పర్సన్ హూ డైడ్. సో రీసెంట్గా చనిపోయిన పర్సన్ ఎవరు అంటే ఎం నరసింహన్. సో ఇటీవల ఆర్బీఐ 13వ ఫార్మర్ గవర్నర్ అయిన నరసింహన్ చనిపోవడం జరిగింది COVID-19 రిలేటెడ్ ఇష్యూస్ వల్ల. సో ఈయనని ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇండియాలో మనకి అసెట్స్ రీకన్స్ట్రక్షన్ కమిటీ రావడానికి మెయిన్ రీజన్ అండ్ నరసింహనే. నెక్స్ట్ రూరల్ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నరసింహన్. అండ్ ప్రైవేట్ సెక్టర్ అనేది ఇండియాలో డెవలప్ అవడానికి ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ అండ్ ద రీజన్ ఈజ్ నథింగ్ బట్ నరసింహన్. ప్రైవేట్ బ్యాంక్స్ కానీ రూరల్ బ్యాంక్స్ కానీ నెక్స్ట్ మనకి అసెట్ రీకన్స్ట్రక్షన్ కమిటీ కానీ ఇవన్నీ డెవలప్ అవడానికి ఇండియాలో వన్ ఆఫ్ ద రీజన్గా నరసింహన్ని చెప్తారు. అండ్ ఆఫ్టర్ రిటైరింగ్ ఫ్రమ్ దట్ ఆర్బీఐ గవర్నర్గా చేసిన తర్వాత హీ ఆల్సో డన్ వర్క్ ఇన్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇండియా తరపున వర్క్ చేసిన వ్యక్తి. దాని తర్వాత సెక్రటరీ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, భారత ఆర్థిక వ్యవహారాల శాఖలో ప్రధాన కార్యదర్శిగా కూడా నరసింహన్ వర్క్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ నరసింహన్ అండ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ విచ్ కంట్రీ ఈజ్ న్యూలీ రీఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఇడ్రిస్ డెబీ హ్యాస్ డైడ్ వైల్ ఫైటింగ్ విత్ రెబెల్స్ ఇన్ ద కంట్రీ. సో డెబీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. యాక్చువల్గా మనకి ఇటీవల ఇడ్రిస్ డెబీ అనే పర్సన్ ఒక కంట్రీలో ప్రెసిడెంట్గా రీఎలెక్ట్ అయ్యారు, తిరిగి ఎన్నికయ్యారు. అయితే ఆ కంట్రీలో జరిగిన కొన్ని గొడవల వల్ల, సివిల్ ప్రాబ్లమ్స్ వల్ల, తిరుగుబాట్ల వల్ల ఆయన చనిపోయారు. ఆ పర్సన్ ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ అని అడుగుతున్నారు. నైజీర్ అండ్ నెక్స్ట్ ఐవరీ కోస్ట్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ చాద్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, చాద్. సో చాద్ కంట్రీకి చెందిన ద పర్సన్ హూ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఇడ్రిస్ డెబీ. సో ఆ ప్రెసిడెంట్ ఇడ్రిస్ డెబీ ఇటీవల చనిపోవడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో చాద్ అనేది మనకి ఎక్కడ ఉందంటే సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ. సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ ఇది మనకి చాడ్ అనేది. యాక్చువల్గా ఇట్ ఈస్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సూడాన్, లిబియా, సౌత్ ఆఫ్రికా, నైజీరియా ఈ కంట్రీస్ మధ్యలో మనకి చాడ్ అనే కంట్రీ లొకేట్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇక్కడ ఏమంటారు టెంపుల్స్ ఇచ్చారు, ఇక్కడ లొకేషన్ ఇచ్చారు. సో టెంపుల్స్లో ఖజురహో టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్, లింగరాజ్ టెంపుల్, బృహదీశ్వర టెంపుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ తిరుచిరపల్లి, చత్తార్పూర్, తంజావూర్, భువనేశ్వర్ అనే ప్లేసెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఇండియాలోనే చాలా ఫేమస్ టెంపుల్ తెలుసు, బృహదీశ్వర టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే తమిళనాడు. తమిళనాడులోని తంజావూర్ ప్రదేశంలో ఉంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లింగరాజ్ టెంపుల్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ఒడిస్సా. సో ఒడిస్సాలోని భువనేశ్వర్ ప్రాంతంలో ఉంది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ రంగనాథ స్వామి టెంపుల్. సో రంగనాథ స్వామి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తిరుచిరపల్లి. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఖజురహో టెంపుల్స్ అనేవి మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి, చత్తార్పూర్ డిస్ట్రిక్ట్లో. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో BADC అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. సో BADC ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ సి. అసలు ఇవి ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే ఖజురహో టెంపుల్ అనేది న్యూస్లో ఉంది. సో ఎందుకంటే రీసెంట్గా మనకి ఇండియన్ టూరిజం ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది, దేఖో అప్నా దేశ్ అని. సో దేఖో అప్నా దేశ్ ఈజ్ అ న్యూ ఇనిషియేటివ్, ఒక కొత్త పథకం లాంటిది, ఒక కొత్త ప్రాజెక్ట్. మనకి భారత పర్యాటక శాఖ ఇండియన్ టూరిజం దీన్ని డెవలప్ చేసింది.
ఇది ఎందుకంటే కోవిడ్ టైంలో మనకి టూరిజం ప్లేసెస్ అన్నీ లాక్ అయిపోయాయి. సో దానివల్ల టూరిజం అనేది దెబ్బతింటుంది అని చెప్పి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఇండియాలో కొన్ని పిక్ చేసి సో వాటికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని సో మనకి ఒక వీడియో రూపంలో వెబినార్ సిరీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దానినే దేకో అప్నా దేశ్ అంటాం. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్లీ ఇండియన్ టూరిజం టు డెవలప్ టూరిజం ఫర్ బికాస్ ఆఫ్ ఇంపాక్టెడ్ ఇన్ COVID-19 ఇట్ ఈస్ స్టార్టెడ్ విచ్ పైలట్ ప్రాజెక్ట్. COVID-19 టైంలో మనకి ఏమంటారు చాలా ఎఫెక్ట్కి గురి అయిన టూరిజం శాఖని తిరిగి పునరుద్ధరించడానికి ఏ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు అంటే దేకో అప్నా దేశ్. సో ఫస్ట్ స్టేట్ అంటే ఫస్ట్ ప్లేస్ కింద ఈ ప్రోగ్రాంలో లాంచ్ చేసింది ఏది అంటే సిటీస్ ఆఫ్ సిటీ అనే పేరుతో ఫస్ట్ దీన్ని లాంచ్ చేశారు. సిటీస్ ఆఫ్ సిటీ ఢిల్లీ పర్సనల్ డైరీస్. సో ఢిల్లీని ఫస్ట్ దీంట్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దాని తర్వాత 85th వెబినార్ సిరీస్ కింద ఖజురహో టెంపుల్స్ని రీసెంట్గా లాంచ్ చేశారు. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. అలాగే మనకి ఇండియన్ టూరిజంకి సంబంధించి భారత పర్యాటక శాఖ మంత్రి పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ టూరిజం ఆర్ యూనియన్ టూరిస్ట్ మినిస్టర్ ఎవరు అంటే మనకి ప్రహ్లాద్ సింగ్ పటేల్. సో ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈజ్ అ ప్రెజెంట్ యూనియన్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఖజురహో టెంపుల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. దేకో అప్నా దేశ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అంటే టూరిజం అండ్ ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా. ఫస్ట్ సిరీస్ వెబినార్ సిరీస్ వచ్చేసి సిటీస్ ఆఫ్ సిటీస్ విచ్ ఈస్ స్టార్టెడ్ బై ఢిల్లీ పర్సనల్ డైరీస్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో రీసెంట్గా 2021 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ నాట్ ఏ ప్రాఫిట్ అండ్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ దీన్ని రిలీజ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ నాట్ ఆ ప్రాఫిట్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ ఎవ్రీ ఇయర్ కూడా మనకి కొన్ని కంట్రీస్ని తీసుకొని విత్ సెటైన్ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ద 2021 గాను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ టోటల్గా 180 కంట్రీస్కి చేయబడ్డాయి. టోటల్ 180 కంట్రీస్. ఈ 180 కంట్రీస్లో టాప్ కంట్రీ ఈజ్ నార్వే. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్కి సంబంధించి 2021లో టాప్ కంట్రీ నార్వే. ఇది 5th టైం, వరుసగా 5వ సారి నార్వే ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో నిలిచింది. సో దీని తర్వాత నెక్స్ట్ ఉన్నది డెన్మార్క్ అండ్ 180 కంట్రీగా ఉన్నది ఎరిత్రియా. అయితే హియర్ దే ఆర్ ఆస్కింగ్ అ క్వశ్చన్ రిగార్డింగ్ టు ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని. సో ఫస్ట్ వచ్చేసి మనకి 140 అని చెప్పేసి ఉంది. సో నెక్స్ట్ 106 ఉంది. 140 వచ్చేసి మయన్మార్ అండ్ 106 వచ్చేసి నేపాల్. సో నేపాల్ ర్యాంక్ ఇన్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఈజ్ 106. నెక్స్ట్ 152 దట్ ఈస్ బంగ్లాదేశ్. So India rank in that World Press Freedom Index report 2021 is 142. India యొక్క ర్యాంక్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో ఎంత అంటే 142. అండ్ పాకిస్తాన్ ర్యాంక్ వచ్చేసి మనకి 145. ద పాక్ ర్యాంక్ ఈస్ 145. అంటే ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో ద బెస్ట్ పర్ఫార్మర్ వన్ ఆఫ్ ద కంట్రీ నేపాల్ 106. ఆఫ్టర్ దట్ వన్ ఆఫ్ ద కంట్రీ మయన్మార్ 140. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా 142. నెక్స్ట్ పాకిస్తాన్ 145. నెక్స్ట్ బాంగ్లా 152. సో టోటల్గా 180 కంట్రీస్కి జరిగితే టాప్ కంట్రీ ఈజ్ నార్వే అండ్ 180th కంట్రీ ఈజ్ ఎరిత్రియా. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ రిటన్ ద బుక్ ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్. సో ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. అమర్త్య సేన్, అరవింద్ అడిగా, రామచంద్ర గుహ అండ్ సుతపా బాసు. సో సుతపా బాసు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో సుతపా బాసు ఈజ్ అ వెరీ ఫేమస్ రైటర్. ఈమె చాలా డిఫరెంట్ బుక్స్ని ఆల్రెడీ రాసింది. ద కర్స్ ఆఫ్ నాదిర్ షా, ద కర్స్ ఆఫ్ నాదిర్ షా అనే బుక్ని కూడా మనకి సుతపా బాసు రాశారు. సో ఈ మనకి ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్ అనేది దేనికి సంబంధించింది అంటే కోల్కతా హెరిటేజ్. సో కల్కత్తాకి సంబంధించి కల్చరల్ పరంగా అండ్ దానికి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ యొక్క మెయిన్ యాక్టివిటీస్, మెయిన్ ఆర్కిటెక్చర్, సో ఆర్కిటెక్చర్ ఫార్మ్స్ గురించి రాసింది ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్ అనే బుక్. సో ఇట్ ఈస్ రిటన్ బై దట్ సుతపా బాస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రామచంద్ర గుహ. సో ఇండియా ఆఫ్టర్ గాంధీ అనే బుక్ని రాసింది మనకి రామచంద్ర గుహ.
నెక్స్ట్ అరవింద్ అడిగా అనే పర్సన్ చాలా ఫేమస్ బుక్స్ రాశారు. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్గా చెప్పుకోవాల్సింది వైట్ టైగర్. సో వైట్ టైగర్ అనే బుక్ని రాసింది అరవింద్ అడిగా. అమర్త్య సేన్ ఈజ్ అ వెరీ ఫేమస్ ఇండియన్ ఎకనామిస్ట్, భారతదేశ ప్రముఖ ఆర్థికవేత్త. అండ్ ఈయన చాలా డిఫరెంట్ బుక్స్ని రాశారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్గా మనం డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనే బుక్ని చెప్పొచ్చు. డెవలప్మెంట్ హ్యాజ్ ఫ్రీడమ్ అనే బుక్ని రాసింది అమర్త్య సేన్, అరవింద్ అడిగా వైట్ టైగర్. అండ్ నెక్స్ట్ రామచంద్ర గుహ ఇండియా ఆఫ్టర్ గాంధీ, అండ్ సుతపా బసు అండ్ ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్. అండ్ నెక్స్ట్ చెంజిస్ ఖాన్ గురించి బుక్స్ రాశారు. అండ్ ద కర్స్డ్ నాదిర్ షా అనే బుక్ కూడా ఈయన రాయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So next question, which of the following person has been awarded for the Nelson Mandela World Humanitarian Award 2021? So Nelson Mandela ప్రపంచ మానవతా పురస్కారం 2021 ఎవరికి లభించింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి రవి గైక్వాడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డాగ్లస్ స్టూవర్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రూమనా సిన్హా సెహగల్ అని ఉంది. సో ఆన్సర్ వచ్చేసి రూమనా సిన్హా సెహగల్. సో రూమనా సిన్హా సెహగల్ ఈస్ ద పర్సన్ హూ రిసీవ్డ్ 2021 Nelson Mandela Award for the Humanitarian Award. So option B is the correct answer. So next question, which country space agency is planned to launch its own space station in 2025? సో ఓన్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 2025లో ఏ కంట్రీ ప్లాన్ చేస్తుంది అని అడిగారు. సో జనరల్గా మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం, ఐఎస్ఎస్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని కొన్ని కంట్రీస్ కొలాబరేట్ అయ్యి 1998లో లాంచ్ చేశాయి ఇన్ ద లియో ఆర్బిట్. లియో ఈజ్ ఇన్ ద సెన్స్ లో అర్త్ ఆర్బిట్. సో అర్త్కి చాలా దగ్గరగా ఉన్న కక్షలో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ని లాంచ్ చేశాయి. సో ఇక్కడ ఏంటంటే స్పేస్ క్రాఫ్ట్స్కి సంబంధించి టెస్ట్ కానీ సో ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతాయి. దాంతోపాటు అండ్ ఆస్ట్రానమీకి సంబంధించి మెట్రాయిడ్స్కి సంబంధించి టెయిల్ స్టార్స్ కమిట్స్కి సంబంధించి ఇలాంటి వాటి మీద ఇక్కడ స్టడీ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్పేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టడీ చేయడానికి మార్స్ అండ్ మూన్ లాంటి వాటి మీదకి లాంగెస్ట్ స్పేస్ మిషన్స్ని పంపుతారు. దానికి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క టెస్టింగ్ అంతా కూడా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ఐఎస్ఎస్. దీన్ని 1998లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ, నెక్స్ట్ జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా, అండ్ నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ రష్యా, ఈ కంట్రీస్ కొలాబరేట్ అయ్యి స్టార్ట్ చేశాయి. దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి నాసా డామినేషన్ వల్ల అండ్ మిగతా ప్రాబ్లమ్స్ వల్ల. సో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఈ కంట్రీస్ అన్ని కూడా ఓన్ స్పేస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాయి. దాంట్లో భాగంగా రష్యా వాంట్ టు ఇంట్రడ్యూస్ దేర్ ఓన్ స్పేస్ స్టేషన్ అండ్ 2025కి రష్యా తన ఓన్ స్పేస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది. సో కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, దట్ ఈస్ అ రష్యా. అలాగే ఆల్రెడీ చైనాకి ఇప్పుడు ఈ 5 కంట్రీస్ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని పెట్టాయి, ఐఎస్ఎస్ అనే దాన్ని. అలాగే ఆల్రెడీ చైనాకి స్పేస్ స్టేషన్ ఉంది, దాని పేరు వచ్చేసి టియాంగాంగ్. టియాంగాంగ్ ఈజ్ అ స్పేస్ స్టేషన్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే దట్ ఈస్ చైనా. హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రష్యా. This is about the country which want to plan a space station by the 2025. Option C is the correct answer. Next question. Thank you.